నమస్తే. వాళ్ళ కులగురువు, మార్గదర్శి, వెన్నంటి నడిపించే జార్జ్ సోరస్‌ను మరోసారి నెత్తినెత్తుకున్నాడు రాహుల్ గురువు శామ్ పిట్రోడా. భారత వ్యవహారాల్లో సోరస్ జోక్యం చేసుకుంటే తప్పేంటి అంట. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ కూడా అయిన శామ్ పిట్రోడా 3 రోజుల క్రితం అన్న మాటలివి. భారత్‌లో ఏదైనా ఎన్‌జీఓకి అమెరికా నుంచి విరాళం పంపాలంటే పెద్ద పనైపోయింది. సోరస్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారో చూడండి అంటూ వాపోయాడు. అసలు ఈ ముఠా భారత వ్యతిరేక కార్యకలాపాలకు, కథనాల ప్రచారానికే ఈ సొమ్ములందిస్తోంది. ఇక శామ్ పిట్రోడా ఈ మాటంటే, భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు బైడెన్ అయితే ఏకంగా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేశాడు సోరస్‌కి. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా భారత్‌లోని ఎన్‌జీఓలు, సంస్థలకు విపరీతంగా నిధులిస్తుంటాడు సోరస్. ఆ ఎన్‌జీఓలు, సంస్థలన్నీ కూడా ఇక్కడి ప్రభుత్వానికి, ఈ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేవే. రైట్ వింగ్ లక్ష్యంగా జాతీయవాదులతో పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ఓ ముఠా పనిచేస్తుంది. ఇస్లామిస్ట్, మార్క్సిస్ట్ గ్రూపులకు కూడా నిధులందుతాయి. భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమే వీళ్ళు కొన్నేళ్లుగా పెట్టుకున్న పని. ఇక సోకాల్డ్ ఉదారవాదులు, నిజానికి వీళ్ళు ఉదారవాదులు కాదు. ఇది ప్రపంచ విధ్వంసకర ముఠా. లెఫ్ట్, రైట్ కాదు మధ్యస్థం అని చెప్పుకుంటారు కానీ వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపే రాజకీయ నాయకులు, ఈ భావజాలాన్ని నింపుకున్న జార్జ్ సోరస్ వంటి వ్యాపారవేత్తలు, పత్రికాధిపతులు, పత్రికా సంపాదకులు, జర్నలిస్టులు, యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు, ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్న వీళ్ళంతా ఒక సాలెగూడులో అల్లుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా కూడా లిబరల్ ఫాసిజం పెరిగిపోవడానికి కారణం ముఖ్యుడు ఈ సోరస్. ఇంకా కొందరు ఉన్నారు. ముఠా నాయకుడు మాత్రం ఇతనే. వీళ్ళకు ప్రపంచంలో శాంతి ఉండడం నచ్చదు. అల్లకల్లోలం కావాలి. అశాంతి అంటే ఇష్టం వీళ్ళకి. దేశ సరిహద్దులు లేని ప్రపంచం కావాలి వీళ్ళకి. అన్ని దేశాలు వారి వారి దేశ ప్రజల శాంతి భద్రతల గురించి ఆలోచించకుండా తమ దేశ సరిహద్దులను చెరిపేసి ఆ దేశాల్లోకి వలసలను ప్రోత్సహించాలి. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అటు ఇటు వెళ్ళిపోయి అన్ని దేశాల్లో అల్లకల్లోలాలు రేగితే, తిరుగుబాట్లు వస్తే కొత్త శకం పుడుతుంది. దీంతో వామపక్ష ప్రభుత్వాలను ఏర్పాటు చేసి వర్గభేదాలు లేని స్వర్గాన్ని సృష్టిస్తాం అనే భ్రమలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ సిద్ధాంతం కార్యరూపం దాల్చడానికి ఎంతకైనా తెగిస్తారు. మెయిన్ ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రణాళికలు రచిస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా తమ సిద్ధాంత ఆధిపత్యాన్ని రుద్దాలి అని ప్రయత్నిస్తున్న ఈ వామపక్ష ఉదార ఫాసిస్ట్ ముఠాలాగే ప్రపంచమంతా తమ మతమే విస్తరించాలి, తమ మతం వస్తేనే స్వర్గం నిర్మితమవుతుంది అని మూఢంగా నమ్మే ఇస్లామిస్ట్ శక్తులు కూడా వీరికి పూర్తి మద్దతు. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అశాంతి, తద్వారా యుద్ధం సృష్టించడం, రెండు పక్షాలకు ఆయుధాలు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకునే బలమైన ఆయుధ లాబీ కూడా తమ స్వార్థం కోసం ఈ ముఠాకు పరోక్షంగా మద్దతిస్తుంది. ఇప్పటికే ప్రపంచ ప్రజలను గుప్పిట్లో పెట్టుకుని వారిని ఆడిస్తున్న పెద్ద టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు కూడా తమ స్వార్థం కోసం వీరితో చేతులు కలిపాయి. అయితే ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేయడం ద్వారా కాస్త విముక్తి కల్పించాడని చెప్పొచ్చు. మీరు గమనిస్తే అదానీ, అంబానీపై విమర్శలు గుప్పించే ఏ వామపక్ష మేధావి కానీ, పత్రికల సంపాదకులు కానీ ప్రపంచ ప్రజల్ని మానసికంగా గుప్పిట్లో పెట్టుకున్న టెక్ కంపెనీలను, పెట్టుబడిదారులను పల్లెత్తు మాట కూడా అన్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ ముఠా ఆశయాల కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పనిచేస్తూ ఉంటున్నారు కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల అధినేతల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని వీళ్ళు కోరుకుంటారు. అలా నచ్చని వాళ్ళను, ప్రభుత్వ పాలకులను, దేశ పాలకులను, ప్రభుత్వ అధినేతలను గద్దె దింపడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు చూసుకుంటారు. సైనిక తిరుగుబాట్లు, లేదా కుదరని చోట్ల ఆర్థిక ఆంక్షలు, లేదా అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకు లేదా ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడం. తమ దేశ శాంతి భద్రతల కోసం, బాగు కోసం పాటుపడే జాతీయవాద నాయకులను అధికారంలోకి రాకుండా లేదా అప్పటికే వచ్చేస్తే వాళ్ళని దింపేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవేవి పనిచేయకపోతే అడ్డు తొలగించడానికి కూడా వెనుకాడరు, ప్రాణాలు తీయడానికి కూడా, హత్య చేయడానికి కూడా. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ లెఫ్ట్ లిబరల్ నాయకులపై, లీడర్స్పై హత్య ప్రయత్నం జరిగిన ఉదంతాలు మనం విన్నామా? అదే సమయంలో జాతీయవాద నాయకులపై అలాంటి హత్య ప్రయత్నాలు జరిగినా వీళ్ళైతే ఎవరు ఖండించరు. వాటిని వెనుకేసుకొచ్చి సమర్థిస్తున్నారు కూడా. గతంలో ఈ ముఠా చాలామంది ప్రపంచ నాయకులను అధికారం నుంచి దింపింది. ఆయా దేశాల్లో తమ ప్రణాళికల అమలుకు ఆటంకాలు లేకుండా చూసుకుంటూ వచ్చింది. అయితే వాళ్ళ దురదృష్టం
భారత ప్రజల అదృష్టం. పెద్ద దేశాలైన భారత్‌తో పాటు అమెరికా వీళ్ళ ప్రణాళికలను అంటే వీళ్ళ పాచిక పారట్లేదు 2 దేశాలు. భారత్‌లో 2014లో మోదీ, 2017లో అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం వీళ్ళు ఊహించని పరిణామం. అందుకే ఆ రోజు నుంచి కూడా ఇటు మోదీని, అటు ట్రంప్‌ని గద్దె దించే ప్రణాళికల్లో మునిగిపోయారు. భారత్‌లో 2019లో మొన్న కూడా భారత్‌లో 2019లో మొన్న కూడా మోదీని అధికారంలోకొచ్చారు. మధ్యలో బైడెన్‌ని ఈ ముఠా గెలిపించింది. రీసెంట్ ఎన్నికల్లో ట్రంప్‌ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు గానీ పాచిక పారలేదు. ఇక ఈ ముఠాలో ముఖ్యుడు జార్జ్ సోరెస్ అని ఇందాక చెప్పుకున్నాం గదా! అతనికి ప్రపంచవ్యాప్తంగా బోలెడు ఎన్‌జీఓలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఈ ఎన్‌జీఓ వాటి అనుబంధ సంస్థల్లో పనిచేసే చాలామంది లెఫ్ట్ లిబరల్ వ్యక్తులు, ఇస్లామిస్టులు వాళ్ళందరూ కూడా జాతీయవాదానికి పూర్తిగా వ్యతిరేకులు. ఈ సోరస్ తన ఎన్‌జీఓలు వాటి అనుబంధ సంస్థల ద్వారా డబ్బులు విపరీతంగా వెదజల్లుతాడు. వాళ్ళు నడిపించే డిజిటల్ వార్త అంటే డిజిటల్ మీడియా గ్రూపులను అదుపులో పెట్టుకొని వారి ద్వారా ఆయా దేశాల్లో రాజకీయాలను, ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటాడు. ముందు 2019 ఎన్నికల్లో కూడా మోదీని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత నిరాశ చెందాడు. ఆక్రోశంతో తనన్న మాటలు అంటే ఆక్రోశాన్ని బయట పెట్టుకున్నాడు ఒక సందర్భంలో. తర్వాత 2019 తర్వాత నేరుగా భారత రాజకీయాలను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా 2020లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సోరస్ అన్నమాట. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నరేంద్ర మోదీ హిందూ జాతీయవాద రాజ్యాన్ని సృష్టించి సెమీ అటానమస్ ముస్లిం ప్రాంతమైన కశ్మీర్‌పై ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. ఆంక్షలు విధించాడు. లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని కోల్పోయేలాగా చేస్తున్నాడు. మా ప్రణాళికలు, మా కుట్రామంలో భాగంగా భారత్‌లో జరిగింది అత్యంత భయంకరమైన ఎదురుదెబ్బ. నియంతృత్వ నాయకుల మీద పోరాటానికి 8,000 కోట్లు నేను ఖర్చు పెట్టాను అని ఆ మీటింగ్‌లో బహిరంగంగా, బాహాటంగా ప్రకటించాడు సోరస్. అందుకే 2020 తర్వాత మీరొకసారి గమనిస్తే రాహుల్ గాంధీ మోదీ మీద నియంతృత్వవాది, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు, అదానికి, అంబానీకి ఈ దేశాన్ని దోచిపెడుతున్నాడు అంటూ అవే డైలాగ్స్ వాడడం మొదలుపెట్టాడు. అలాగే దాడి మొదలుపెట్టాడు రాహుల్ గాంధీ. అదే వరుసలో గతేడాది 2023లో అదానీ గ్రూప్ మీద హిడెన్బర్గ్ రిపోర్టు బయటకొచ్చిన తర్వాత కూడా ఈ రిపోర్టు నరేంద్ర మోదీని బలహీనపరుస్తుంది. దీనివల్ల మోదీ పోయి భారత్‌లో మళ్ళీ ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది. అన్ని రాజ్యాంగ సంస్థలు మళ్ళీ రక్షించబడతాయి. ఇది సోరస్ అన్నమాట. ఈ సోరస్ ఈ డైలాగ్స్‌ని పరిశీలిస్తే సరిగ్గా అవే డైలాగ్స్. మోదీ డిక్టేటర్, మోదీకి రాజ్యాంగం అంటే లక్ష్యం లేదు, రాజ్యాంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నాడు, మైనార్టీలపై వివక్ష చూపిస్తున్నాడు, మైనార్టీలకి ఈ దేశంలో రక్షణే లేదు అంటూ రాహుల్ నోటి నుంచి తరచుగా వచ్చిన మాటలు మనం విన్నాం. అంటే ఈ రాహుల్, మన రాహుల్ ఆ సోరోస్ సూచనలకు, ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ పనిచేస్తున్నాడు అని అర్థమైపోతుంది కదా. ఇక 2022లో మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. భద్రతా వైఫల్యం ఏదో కాకతాళీయంగా జరిగిందైతే కాదు. ఎందుకంటే ఎన్ఎస్జీ సూచనల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు ప్రధాని ప్రయాణించే రూట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించి కాన్వాయ్కి ఏ ఆటంకం లేకుండా చూడాలి. కానీ ఆ రోజు ఏం జరిగిందో చూసాం. ప్రధాని కాన్వాయ్ సరిగ్గా బ్రిడ్జ్ మీదకి రాగానే 10ల సంఖ్యలో ఆందోళనకారులు అటువైపు వేగంగా పరిగెత్తుకొచ్చారు. 20 నిమిషాలు ప్రధాని కాన్వాయ్ బ్రిడ్జ్ మీద ఉండాల్సి వచ్చింది. అసలే ఇస్లామిక్ ఖలిస్తాన్ ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్నాడు మోదీ. అలా ఒకే స్థలంలో ఉండే పరిస్థితి 20 నిమిషాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఎన్ఎస్జీ కమాండోలు గట్టిగా నిలబడి మోదీని ఎయిర్పోర్ట్కి సురక్షితంగా చేర్చగలిగారు. విమానాశ్రయానికి చేరుకోగానే మోదీ అన్నమాట, క్షేమంగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నానని మీ ముఖ్యమంత్రికి తెలపండి. అక్కడ ఉన్న రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో వ్యంగ్యంగా ఆయన అన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులతో కుమ్ముక్కు కాకపోతే రాష్ట్ర పోలీసులకు తెలియకుండా అంతమంది ఆందోళనకారులు సడన్గా మోదీ కాన్వాయ్కి ఎట్లా అడ్డు రాగలరు ఆలోచించండి. అది ఖచ్చితంగా ప్రధాని మోదీ మీద హత్యాయత్నమే. అందుకే ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోమంది. ఇక మోదీ అడ్డు తొలగించడానికి చేసిన ఆ ప్రయత్నం విఫలం కావడంతో 2024 ఎన్నికల్లో ఆయన్ని ఎలాగైనా గద్దె దింపాలని తీవ్రంగా ప్రయత్నించింది సోరస్ అండ్ కో. జర్మనీలో ఉంటున్న ధ్రువరాఠి వంటి వాళ్ళని వాడుకుంటూ మోదీ ప్రభుత్వం మీద ఎన్ని రకాల విష ప్రచారము, ఎన్ని రకాల అబద్ధ ప్రచారం చేయాలో అంతా చేసింది. ప్రతిపక్షాలకు అమలు చేయడానికి కుదరని, వీలు కాని ఎన్నో ఉచితాలను, ఆర్థిక వరాలను విపరీతంగా ప్రకటింపజేసింది. ఓట్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసింది. అయినా సరే ఆ ముఠా దురదృష్టం
భారత ప్రజల అదృష్టం మెజారిటీ తగ్గినా మోదీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. రాబోయే 5 ఏళ్లు మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేస్తూనే ఉంటారు. మొదలుపెట్టేశారు. గతంలోలాగే ఈ ముఠా ఆదేశాలు తీసుకోవడానికి ఆదేశాల మేరకు రాహుల్ ఆదేశాల కోసం రహస్య విదేశీ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఇక ట్రంప్ 2017లో అమెరికా అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా 2021లో ఆయన దిగిపోయే వరకు కూడా ప్రపంచ శాంతి కోసం నిజంగా కృషి చేశాడు. గత అధ్యక్షుల్లాగా ఏవో సాకులు చూపిస్తూ వేరే దేశాలతో అంటే అమెరికా చేత దాడులు చేయించలేదు వేరే దేశాల మీద. ఇజ్రాయిల్, అరబ్ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చేసుకునే దిశగా కొన్ని ప్రయత్నాలైతే చేశాడు. కాస్త సఫలమయ్యాడు. ఇక అమెరికాలోని అక్రమ వలసలు ఉండకూడదన్నాడు. అమెరికా ఫస్ట్ అన్నాడు. తన నేషన్ ఫస్ట్ అన్నాడు. అయితే ఇది సోరస్ ముఠాకు రుచించలేదు. ట్రంప్ మీద తన ముఠా సభ్యుల ద్వారా విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసి ఆఖరికి ఎన్నికలు కూడా వివాదాస్పద పరిస్థితుల్లో జరిపించి ట్రంప్ను పదవిలోంచి దింపి తన పప్పెట్ బైడెన్ని పదవిలో కూర్చోబెట్టే వరకు కూడా నిద్రపోలేదు. బైడెన్ రాగానే మళ్ళీ ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు మనం చూసినాం. ఉక్రెయిన్ని రష్యా మీదకి రెచ్చగొట్టి యుద్ధానికి తెరదీయడం, ప్రపంచంలో చాలా చిన్న దేశాలు ఆర్థిక సంక్షోభానికి వీళ్ళు కారణమయ్యారు. ఇక ట్రంప్ పదవిలోంచి దిగిపోయినా భవిష్యత్తులో మళ్ళీ తమకు ఎక్కడ పోటీ వస్తాడో అని చాలా కేసులు పెట్టారు. 2 సార్లు ఇంపీచ్ చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ట్రంప్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయకుండా ఉండడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. అయినా ప్రజల్లో మళ్ళీ ట్రంప్కు పెరుగుతున్న ఆదరణ చూసి ముఠా భయపడిపోయింది. అన్ని విఫలమైతే ఇంకా ఈ వ్యక్తిని లేపేయాలి అని చివరి అస్త్రంగా హత్యాయత్నం కూడా చేశారు. అది హత్యాయత్నం అనే అనుమానాలు వ్యక్తమైనాయి కదా. ఎందుకంటే ఆ రోజు ట్రంప్ సెక్యూరిటీ చూడాల్సిన సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ట్రంప్ స్పీచ్ ఇచ్చే ప్రదేశానికి జస్ట్ 200 గజాల దూరంలో ఓపెన్గా ఉన్న టెర్రస్ మీదకు నిందితుడు ఎలా ఎక్కి దాక్కున్నాడు. అది కూడా కొద్ది దూరంలో మరో టెర్రస్ మీద సీక్రెట్ సర్వీస్ స్నిప్పర్స్ రైఫిల్స్ పట్టుకొని చుట్టూ ప్రాంతాల్ని పరీక్షిస్తూ కాపలా కాస్తూ ఉండగా, అలాగే ఆ నిందితుడు రైఫిల్ పట్టుకొని పైకి వెళ్ళడం కొందరు చూశారని పోలీసులకు, రక్షణాధికారులకు చెప్పినా వాళ్ళు లక్ష్య పెట్టలేదని వీడియోలు వచ్చాయి. అసలు ట్రంప్ మీద దాడికి కారణం డెమోక్రాట్స్, అలాగే ఈ ముఠాకి చెందిన మీడియా అతనిపై పనిగట్టుకొని విపరీతమైన ద్వేషభావాన్ని ప్రజల్లో వ్యాపింపజేయడము. సరే, వాళ్ళు హత్య చేయించలేదేమో అనుకుంటే మరో కారణం ఇదని ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని టీవీ డిబేట్స్లో పాల్గొన్న డెమోక్రాట్ సెనేటర్లు వాళ్ళైతే ట్రంప్ మళ్ళీ గెలిస్తే అమెరికాలో ప్రజాస్వామ్యం నిలబడదు, రాజ్యాంగం ఉండదు, ట్రంప్ని ఎట్లయినా తప్పించాలి అని బహిరంగంగా పిలిపించారు. అయినా అమెరికన్లు ఆ ప్రచారాన్ని లెక్క చేయలేదు. ట్రంప్నే తిరిగి గెలిపించుకున్నారు. ఇక్కడ మూడోసారి వరుసగా జాతీయవాద బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ముఠా మళ్ళీ తమ కార్యాచరణను అమల్లో పెడుతుంది ఖచ్చితంగా. ఇంకా ఏం కుట్రలు పన్నుతుందో చూడాలి. భారతీయులైతే అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.